ఏటీవీ తెలుగు న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ తెలుగు న్యూస్. గత 5-6 సంవత్సరాలుగా ఉమ్మడి ప్రతిపాడు, రంపచోడవరం నియోజకవర్గాలకు చెందిన జడ్డంగి, అన్నవరం నుండి వయా గొంటువానిపాలెం మీదుగా రమణయ్యపేట వెళ్లే ప్రధాన రహదారి శిథిలావస్థకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ధర్నా చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో మరోసారి నిరసన కార్యక్రమాలు, ధర్నా చేపట్టారు. గురువారం ఉదయం నుండి గిరిజన సంఘం మరియు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో తూర్పు లక్ష్మీపురం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. రహదారిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల నేతృత్వంలో బంద్ కొనసాగుతుంది. రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు ఉద్యమం విరమింపజేసే ప్రసక్తి లేదని నిరసనకారులు వ్యక్తం చేస్తున్నారు. మహిళ కూడా అదే ఎందుకు మాట్లాడిందంటే మనం అనుభవిస్తున్నటువంటి మన కళ్ళారా చూసినటువంటి సమస్య. అందుకే ఈ ఉద్యమంతో తాడో పేడో తేల్చుకోవడం మాత్రం మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఆపుకుంటూ వచ్చినప్పటికీ మన తండకొండ సర్పంచ్ గారు, మన రాజమ్మంగి ఎంపీపీ గారు కూడా ఇక్కడ దాకా ఈ ఉద్యమానికి చేరుకోవడం జరిగింది. అట్లాగని ఇటు నుంచి కూడా బారిగేట్లు అన్నింటినీ కూడా ఎట్లా వచ్చారో ఏంటో తెలియదు. మన జాన్బాబు గారు వీళ్ళంతా కూడా మన మధ్యాహ్నానికి మన దగ్గరికి చేరుకున్నారు. అందుకు మన ఎంపీపీ గారిని కూడా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా అంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఈ బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఈ 350 గ్రామాలు ఆనుకొని, ఇంకా ఎక్కువే ఉంటాయి, 350 గ్రామాల పైన ఆనుకొని ఉన్నారు. ఈ రోడ్డు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కి ఎంతమంది ధర్నా చేసినప్పుడు కూడా మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అంటే ఎలక్షన్కి ముందు చెప్పిన హామీలన్నీ ఏమైపోయింది? అంటే ఈ ప్రజలు రోడ్డు ఎక్కిన తర్వాత ప్రజలకు పట్టట్లేదా? అంటే ఈరోజు మనకి 2025లో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంటే ఆగస్టు సెప్టెంబర్ 17వ తారీఖున కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అప్పుడు వేలాది మంది, వందలాది మంది ప్రజలు కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కానీ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు వంట వార్పు చేసుకొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. అక్కడ సాయంత్రం వరకు కూడా ధర్నా చేసినప్పుడు కూడా అక్కడ ఒక ఆఫీసర్ వచ్చి ఇలాగ మేము ప్రభుత్వానికి అందిస్తాము అని చెప్పి మెసేజ్ అందిస్తామని చెప్తే అందరూ విరమించుకొని వెళ్ళాము. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదు. కానీ ఈ రోజు కూడా మా అందరినీ కూడా పిలిపివ్వడం జరిగింది. పిలిపించినప్పుడు కూడా పబ్లిక్ని పంపిస్తూ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజాప్రతినిధులు ఎక్కడికి ఆపేశారు. అంటే ఎందుకు భయం పుట్టిందా ప్రభుత్వానికి? అంటే ప్రజలకు ఇచ్చిన తప్పు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఇలా తప్పి ఈ రోజు ప్రజలు తప్పుదావ పట్టించి అధికారం పీఠం ఎక్కి ఈ రోజు అధికార మదంతో పీటెక్కి ఈ రోజు అక్కడ కూర్చొని ప్రజలు రోడ్డు మీద పడితే వాళ్ళకి ఏం పట్టదా? అంటే ఇంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వానికి పట్టదా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు మేము ప్రతిదీ కూడా ఎక్కడికెక్కడికి 11 మండలాల నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి ఎక్కడికక్కడికి డిమాండ్ చేసేసి ప్రజలు ఎక్కడికక్కడికి అరికట్టేస్తే అయినప్పుడు కూడా ఆగలేదు ప్రజలు. ఎడోగా వాళ్ళని మేము దాటుకొని అయినా మేము ఆగము. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గుండ్మనిపాలెం రోడ్డు నిర్మాణం అయినంత వరకు కూడా మేము ఈ ధర్నాలు, ఉద్యమాలు కూడా పాల్గొంటాము. ఏ ఇబ్బందులు పెట్టినా సరే మేము ఖచ్చితంగా ఇక్కడ పాల్గొంటామని ఈరోజు నేను 9 గంటలకి స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో ఇక్కడికి వచ్చేసరికి 2 గంటలు అయింది. అంటే నేను గుండ్మనిపాలెం వచ్చేసరికి 2 గంటలు ప్రయాణం జరిగింది. అంటే ఎంత ఇబ్బంది పెట్టాలో చూడండి మమ్మల్ని. అంటే పోలీసుల డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తేనే మేము ఏదైనా చేయగలం. కానీ ఈరోజు గుంటమనిపాలెం రోడ్డు ధర్నాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పక్క కూర్చొని మేము ధర్నా చేయడం జరుగుతుంది. అయినా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చే ప్రయాణికులు కూడా వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయినప్పుడు కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ప్రజలు ఎక్కడికక్కడికి కట్టిందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పడుతుందంటే ఖచ్చితంగా రోడ్డు వేసే వరకు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని, ఎందుకంటే మేడం గారు చెప్పారు ఇప్పుడు ఎక్కడి నుంచో చూసి గ్రూపులో చూసి నేను వచ్చానమ్మా, నేను నా మద్దతు ఇవ్వడానికి అని. ప్రజలు కూడా అందరూ కూడా రావాలి, ఇలాగే స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా మద్దతు ఇస్తేనే ఈ రోడ్డు మీద జరగడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం కూడా దయచేసి స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో ఆ రోజు ప్రతి హామీ కూడా ఎలక్షన్లో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా గుంతల రోడ్డు చేస్తామని అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. కానీ ఈ రోజు ఆ డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నారు? అంటే ఈ పరిస్థితులు చూడట్లేదా? అంటే ప్రజల పరిస్థితులు వాళ్ళకి పట్టవా? సహకరించాలి, పోలీసులు సహకరించాలి, రోడ్డు అయ్యేంత వరకు పోరాటం